నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబి గ్రామంలో భర్తను హత్య చేసిన పీరాబాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసైన దోత్రే బాలాజీ భార్యను తరచూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న భర్తను పీరాబాయి చొక్కతో గొంతు బిగించి హత్య చేసింది. గ్యాస్ సిలిండర్ మీద పడి మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసిన పోలీసుల విచారణలో నిజం బయటపడింది. కుంటాల మండలంలోని లింబాబి గ్రామంలో దోత్రే బాలాజీ అనే వ్యక్తి చనిపోయి గ్యాస్ సిలిండర్ మీద పడి చనిపోయి ఆ తర్వాత అంత్యక్రియలు చేసే క్రమంలో పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తరుణంలో మనకు ఏం తెలిసిందని అంటే ఈ దోత్రే బాలాజీ డిసీజ్డ్ పర్సన్ తాగి వచ్చి మధ్యలో వాళ్ళ తాతతో గొడవపడి వాళ్ళ తాతను కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత వీళ్ళ భార్యతో కూడా గొడవ జరిగింది. వీళ్ళ భార్య ఇంట్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత తాళం వేసుకున్నారు. లోపల తాళం వేసుకున్న తర్వాత ఇద్దరు గొడవపడ్డ తర్వాత వీళ్ళ భార్య మనకు కన్ఫ్యూజ్ చేసింది ఏమనంటే ఆఫ్టర్ స్కఫుల్ లోపల గొడవ జరిగిన తర్వాత కింద పడిపోయాడు. వాళ్ళ భర్త కింద పడిపోయిన తర్వాత అతని షర్ట్ గట్టిగా పట్టుకొని మెడ దగ్గర ఉరిలాగా బిగిస్తూ గట్టిగా పట్టుకొని అతను ఊపిరాడకుండా చనిపోయేంత వరకు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయడం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా డిసపియర్ చేయడానికి అంటే అతని పైన ఉన్న బ్లడ్ మార్క్ ఉన్న షర్ట్ని తీసేసి ఆ తర్వాత అక్కడ ఉన్న బ్లడ్ కింద పడిన బ్లడ్ కూడా చూడడం జరిగింది. మనము దీనికి తగ్గట్టు సెక్షన్స్ కూడా మనం మర్డర్ ఇంకా డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సెక్షన్స్ ఆర్డర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఆ బ్లడ్ స్టెయిన్ క్లాత్ మనం రికవర్ చేయడం జరిగింది. అండ్ శారీ ఏదైతే యూజ్ చేసి అక్కడ కింద బ్లడ్ తూడ్చారో అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అక్యూజ్ని అంటే వాళ్ళ భార్యని మనము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాం. థ్యాంక్ యూ.